శ్రీ గురుభ్యో నమః. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం యం బీజం యొక్క వివరాన్ని తెలుసుకుందాం. 3వ శ్లోకం. యం వాయువాత్మనే స్పర్శ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. వాయువాత్మకం దూపం సమర్పయామి. ఈ యొక్క యం బీజం వాయు ఆత్మని, యం అను బీజాత్మకమైన వాయు స్వరూపం ను స్పర్శ తన్మాత్రము యొక్క స్వభావము చేత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నది. శ్రీ గురుదేవాయ ప్రకాశించునట్టి గురువును దైవము కొరకు నమః, నమస్కారము. వాయువాత్మకం, వాయు స్వరూపమైన ధూపం పరిమళించడి పొగను సమర్పయామి, అర్పించుతున్నాను అంటూ ఉన్నారు. ఇక్కడ మనము బాగా గమనించినట్టయితే ధూపాన్ని అర్పించినప్పుడు ఆ సాంబ్రాణి ఒత్తుల నుండి వచ్చేటువంటి సుగంధమైనటువంటి పరిమళం ఏదైతే ఉన్నదో అది మనకు వాసన ద్వారానే కాకుండా స్పర్శ ద్వారా కూడా మనకు తెలియబడుతూ ఉంటుంది. దీన్ని అనుభవించే వస్తువా? ఏ వస్తువా? శబ్ద, స్పర్శ, రూప, రసగంధముల ద్వారా అనుభవిస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది జీవాత్మ. ఆత్మ ఆత్మగా ఉండక సూత్రాత్మగా మారి 24 తత్వములతో కలిసి వ్యవహారం చేసేటప్పుడు శబ్ద, స్పర్శ, రూప, రసగంధములతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే జీవాత్మ. ఈ జీవాత్మ మాయా బద్ధమైనటువంటి, మాయా మోహితమైనటువంటి విధానములతో ఇది తన స్వస్వరూపాన్ని తాను మరచి ఇదే సత్యము అని భ్రాంతికి లోనై తుఖ్యమైనటువంటి ఆనందాలకి లోనవుతుంది ఈ యొక్క జీవాత్మ. ఈ జీవాత్మని గురుదేవునికి అర్పించేస్తూ ఉన్నాం. నీలో ఉన్నటువంటి పంచ తన్మాత్రలను కూడా గురువుకి అర్పణ చేస్తూ ఉన్నాం. తనలో ఉన్నటువంటి ఈ పాంచ భౌతికమైనటువంటి దేహం ఉన్నప్పుడే ఈ యొక్క శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. వీటి ద్వారా ఆనందాన్ని పొందుతూ, వీటి ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తూ, వీటికి లోనై ఉన్నటువంటి ఆ తెలివి ఏదైతే ఉన్నదో దాన్నే ఎరుక అని మనకు పెద్దలు చెప్తారు. ఆ యొక్క ఎరుకని గురువుకి అర్పించేసినప్పుడు నీవెక్కడున్నావు మళ్ళీ? అందుచేత సమర్పయామి అంటే సర్వాన్ని నీకు సమర్పిస్తున్నాను అనే ఒక భావన మనకు కలిగి ఉండాలి. అన్ని గురుదేవుడికి అర్పించేసిన తరువాత ఇక నీకు ఆనందము కానీ దుఃఖము కానీ ఎక్కడ ఉంటుంది? ఆనందము వచ్చిన, దుఃఖము అనిపించిన ఇది రెండూ కూడా మిథ్య లేకనే ఉన్నట్టు తోయబడుతూ ఉన్నది అనే ఒక విధానం, నిశ్చయం కలుగుతుంది ఈ యొక్క బీజ అక్షరములను క్షుణ్ణంగా గమనించినప్పుడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.